నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక నందు నెల్లూరు జిల్లాకు చెందిన అన్ని దళిత సంఘాల నాయకులు కలెక్టర్కు 5వ నగర పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దళిత మహిళపై చేయి చేసుకున్న సంఘటనపై పరిష్కార వేదికలో కలెక్టర్కు సిఐపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కు కేసును అప్పగిస్తూ పూర్తి సమాచారం సేకరించి అందజేయాలని తదనంతరం డీజీపీకి పంపుతారని కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మాట్లాడుతూ దళిత మహిళపై చేయి చేసుకున్న సిఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు కలెక్టర్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పందిటి సుబ్బయ్య, రవి రాఘవేంద్ర, కుడుముల సుబ్బారావు, ప్రభుదాస్, వైవి రమణారావు, వాదనాల వెంకటరమణ, పల్లాల శ్రీనివాసులు, డేనియల్, నెల్లూరు జిల్లాలోని అన్ని దళిత సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఎస్సీ ఎస్టీల మీద యాదాయపాలెం స్టేషన్లో జరుగుతున్న దాడుల గురించి, అదేవిధంగా ఎంబేటి కరుణమ్మ విషయం గురించి ఈరోజు కలెక్టర్ గారికి ప్రత్యేక పీజీఆర్ఎస్లో అర్జీ సమర్పించడం జరిగింది. సమస్య ఏంటంటే యాదాయపాలెం సిఐ గారు ఒక దళిత మహిళ ఎంబేటి కరుణమ్మ అనే 65 సంవత్సరాల మహిళ, ఆయనకి 9 ఎకరాలు 9 అంకణాల ప్లాటు బుజ్జిపూడి నెల్లూరులో ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే కాపురం ఉంటూ ఆ స్థలాన్ని కాపాడుకుంటూ ఉంది. అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన బంధువే మా ప్లాట్ అనే విధంగా వీళ్ళ బంధువులు ఇద్దరు కూడా వాదులు వేసుకోవటం జరిగింది. అది యాదాయపాలెం పోలీస్ స్టేషన్కి పోవటం జరిగింది. ఆ కేసు పంచాయతీ. ఆ కేసులో ఎంబేటి కరుణమ్మ అనే మహిళని యాదాయపాలెం సిఐ గారు పిలువనంపించి ఉదయం నుంచి సాయంత్రం దాకా స్టేషన్లో కూర్చోబెట్టి ఆమె ఒక మహిళని కూడా చూడకుండా, ఒక దళిత మహిళని కూడా చూడకుండా ఆమె మీద చేయి చేసుకొని ఆమెని నిర్బంధించి రూమ్లో కూర్చోబెట్టడం జరిగింది. అది జరిగిన తర్వాత గౌరవ జిల్లా ఎస్పీ గారి దృష్టికి కూడా ఆమె ఈ సమస్యను తీసుకురావడం జరిగింది. పీజీఆర్ఎస్లో గౌరవ ఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఎస్పీ గారు చెప్తే నాకేమన్నా భయం అనే విధంగా మళ్ళా పిలువనంపించి ఈమెని బండబూతులు తిట్టి, నువ్వు ఎవరికైనా చెప్పుకోబో, నీ సంగతి తేలుస్తాను నేను అనే విధంగా ఆమెను 65 సంవత్సరాల మహిళని అసభ్యంగా ఆమెను తిట్టి నానా విధంగా ఆమెను భయభ్రాంతులు చేసి ఆ స్థలం జోలికి పోయామంటే నేను చంపేస్తాననే విధంగా ఆమెను భయభ్రాంతులు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం. అందువలన గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు ఆ యాదాయపాలెంలో అటు సిఐ గారు ఉంటే అక్కడ ఎస్సీ ఎస్టీలు బతికే పరిస్థితే లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఓన్లీ ఎస్సీలు ఎస్టీల మీద కానీ కేసు పెడితే వాళ్ళు తప్పు చేశారా లేదా అనేది ఎంక్వైరీ కూడా లేకుండా తీసుకొచ్చి ముందు ఆడ కూర్చోబెట్టేయటం, గుడ్డును బాదినట్టు బాధటం. అదే ఎస్సీలు కానీ కేసు పెడితే మేము ఎంక్వైరీ చేస్తాము, మేము ఎంక్వైరీ చేసినప్పుడు చేస్తాం, అప్పుడు పిలుస్తాం, అప్పుడు రాపోండి అనే విధంగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాడు. ఎస్సీ ఎస్టీలు కేసులు పెడితే మనుషానికి అది చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు సిఐ గారు. అది చాలా తప్పు. నువ్వు ఒక పెద్ద పని స్థానంలో కూర్చొని, ఒక అధికారిగా కూర్చొని సమన్వయంగా అందరినీ ఒకే విధంగా చూడాలి తప్ప ఎస్సీ ఎస్టీలు అంటే నీకెందుకు అంత కక్ష అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది చాలా వరకు చేసే అన్యాయం ఇది. అదేవిధంగా ఈ సమస్యని గౌరవ జిల్లా కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించి ప్రత్యేకంగా ఒక రెవెన్యూ ఎంక్వైరీ చేపించి డీజీపీకి రిపోర్ట్ కూడా పంపించడం జరుగుతుందని కూడా కలెక్టర్ గారికి మేము దళిత సంఘాల అందరి తరఫున కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాజీ అట్రాసిటీ కమిటీ సభ్యుడిని కొన్ని దినాల ముందు ఎంబేటి కరుణమ్మ మీద రిటర్న్ ఎస్ఐ చేసిన దాడిని ఖండిస్తూ ఆయనకి ప్రెస్ మీట్లో పెట్టినా కానీ చలనం లేకుండా పోయింది. ఆమె డైరెక్ట్గా ఎస్పీ కలిసినా కానీ భయం లేకుండా పోయింది. అందుకని చెప్పని మేము నాయకులందరం కలిసి ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ గారు
ఆర్డీఓని పిలిచి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని రిపోర్ట్ రాసి ఇవ్వండి, నేను డీజీపీ పంపిస్తాను చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అతని మీద తొందరగానే యాక్షన్ తీసుకోకపోతే దళిత ఉద్యమాలు జిల్లా వ్యాప్తంగా చేస్తామని చెప్పని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.